ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నట్టు ప్రజలతో మాట్లాడి రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాల గురించి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, అలాగే మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాల గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మచ్చజంగయ్య. ఏం చేస్తుంటారు? సీనియర్ రియల్ ఎస్టేట్ చేస్తాను, పొలిటికల్ చేస్తాను. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ ప్రచార కార్యదర్శిగా కూడా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలన? పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ దానికి కష్టకాలంలో కేసీఆర్ గారు కొన్ని అప్లపాలు చేసి ఆయన పోవడం వల్ల మన మీద భారం వేసాడు. కాబట్టి ఈయన కొంత సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అయినది. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఈ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరిగింది. ఆ ప్రభుత్వంలో పేదవాడిని పలకరించిన నాదులు లేడు. ఒక పోస్ట్ అనేది మంత్రివర్గంలో స్థానం లేదు. దళితులను అణచివేసిర్రు. ఎస్టీలను, ఎస్సీలను, మైనార్టీలను, అందరు కూడా బీసీలను కూడా ఒక రాజాధికారంతో వాళ్ళు ఏలేరు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఖచ్చితంగా మంచి పనులు చేస్తుంది. 6 గ్యారెంటీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈనాడు సీసీ రోడ్లు కానీ, మిషన్ భగీరథ వాటర్ కానీ అన్నిటి కూడా చాలా స్పష్టంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఏవో వాళ్ళని వ్యతిరేకంగా తన ప్రభుత్వాన్ని అహంకారంతో, ప్రభుత్వం కూలిపోయిన అహంకారంతో వ్యతిరేకంగా మాట్లాడడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజశేఖర రెడ్డి ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పాలన కాదు, కాన్సెస్ ఎమ్మెల్యే కూడా అన్నిటిపై చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రజలు ఎవరైతే రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదు, ఏమి ఇవ్వట్లేదు, ఇంతవరకు ఏం జరగదు, వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు సార్? సార్, పబ్లిక్ ఈజ్ అల్టిమేటం. పబ్లిక్ అంతా అర్థం ఉంది. వాళ్ళకు ఈ యొక్క రేవంత్ రెడ్డి చేసే పథకాలు దగ్గర పోతలేవు, కార్యకర్తలు చేస్తలేరు. ఆ విధంగా వర్క్ చేసినట్లయితే ఈయన చేసే పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ చేరితే ప్రజలకు చేరలే. మహిళది ఉంది, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంది, ఫ్రీ కరెంట్ బిల్లు ఇస్తలేము మహిళలకు. ఇప్పుడు రాజు యువ వికాస్ పథకం కింద ఎంతో మందికి 5,000 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. గ్రామాల్లో అన్నిటికీ పేదవాడిని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఏదో చేస్తుంది, భూములు అమ్మేసుకుంటారని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం గోలలు చేయడం తప్ప, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఎలాంటి ప్రజలకు ఎలాంటి చేయలేదు. మీరు చూడండి, మండల ఆఫీస్ హెడ్క్వార్టర్ ఇది ఏం డెవలప్ చేసిరో మీరు చూడండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత బిల్స్ ఇచ్చిండు, కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అన్నిటి కూడా మహిళలకు అణచివేతకు గురి చేసింది ఆ ప్రభుత్వం. ఈనాడు అణచివేతల్లో మహిళలకు ఫస్ట్ స్థానం ఇచ్చింది. ఆనాడు మంత్రివర్గంలో స్థానం లేదు, ఈనాడు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చింది. ఆనాడు ఎస్సీలకు స్థానం ఇవ్వలే, ఈనాడు ఎస్సీలకు, ఎస్టీలకు స్థానం ఇచ్చింది. విప్లవం చేసింది. అనేక సంక్షేమ పథకాలు ఇంకా అవలంబిస్తాడు, ఇంకా డెవలప్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి చెప్పుకోవాలంటే ఎలా ఉందంటారు? గతంలో కాంగ్రెస్ పార్టీని ఏం చెప్పిండు ఆయన? దళిత ముఖ్యమంత్రిని చేస్తా, 3 ఎకరాల భూమిని ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అనేక సంక్షేమ పథకాలు పేరు చెప్పిండు. భార్య వస్తే కోడలు ఎంత, బిడ్డ వస్తే ఏడవంతది, అల్లుడు వస్తే మేకనెడ కట్టేసుకుంటావు, బరినెడ కట్టేసుకునే ఉద్దేశంతో మాట్లాడింది తప్ప ఎవరు కూడా పేదవానికి ఒక ఇల్లు కూడా రావాలే, కట్టుకోలేరు, పునాదులు పోసిరు. అది కూడా ఇచ్చిరు ఎక్కడ? ఆయన ఉంటి స్థలం ఎక్కడైతుందో అక్కడ కట్టేయాలి తప్ప వేరే అడవులల్లో బ్రిక్స్తో కట్టింది, డస్ట్తో కట్టిన ఇళ్ళల్లో పోయి ఉండమంటే పాముల తేలల్లో ఉండే సమస్య కాదు ఇది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఉన్న జాగాలలో, ఇందిరమ్మ జాగాలల్లో ఇల్లు కట్టించేది దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నా. మరొకసారి నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులకు అనేక ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. డిఎస్సి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మళ్ళీ నేను మొన్న కూడా డిఎస్సి 50,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ డెవలపింగ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం మామూలుది కాదు. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఓర్వలేక అనేక నిందలు వేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఆయన ఖండిస్తున్నాం. రాజ్యాధికారం పోయింది కాబట్టి ఈయన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదనే తప్ప సన్న బియ్యం ఇస్తుంది, నాడు కంట్రోల్ బియ్యం పట్టించుకోలేను, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది. ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ, కూలీలకు కూడా ఉపాధి హామీ కూలీలు 300 పెంచుతున్నాం. అనేక సంక్షేమ పథకాలలో ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు ఎండి తాయర్, ఇబ్రాహీంపట్నం. ఏం చేస్తుంటారు?
నాది వెల్డర్ ఉన్నా సార్. నేను ఆర్ట్ వెల్డర్, రియల్ ఎస్టేట్ అవి ఇవి చేసుకుంటా సార్ చిన్న పనులు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగానే ఉంది సార్. ఏం లేదు అట్లా దోకా ఏం లేదు, మంచిగానే చేస్తుండు. కానీ వెనక ముందు అవుతుంది. బడ్జెట్ లేనే లేదు కదా సార్, మొత్తం ఖాళీ చేసిపోయినారు పోయిన గవర్నమెంట్. ఇక వెనక ముందు అవుతుంది, అయితేనే ఉంది సార్. ఇంకొకటి అనేది ఇంద్రమ్మ ఇల్లు కానీ, సీసీ రోడ్లు కానీ పనులు అయితే అయితేనే ఉన్నాయి సార్. మొత్తము రాజు యువ శక్తిది కూడా అది లోన్స్ లై కూడా అప్లై చేసినారు, అవి కూడా అవుతున్నాయి. 6 గ్యారంటీలలో కూడా అయినాయి సార్, అమలు అయినాయి, కొన్ని అయితేనే ఉన్నాయి. ఇంకొకటి ఏమున్నాయి, కింది స్థాయి లీడర్లు జనాలకు చెప్తలేరు ఏముంది ఏం సంగతి అనేది. ఇదివరకు ప్రభుత్వం ఉండే రోడ్లు గిడ్లు అట్లానే దరిద్రంగా పెట్టిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ సైడ్ గిట్ట. ఇప్పుడు మొత్తం రోడ్లు గిడ్లు అన్ని అవుతున్నాయి. వింటున్నారా సార్? ఇంకొకటి ఏముంది, మన మల్రెడ్డి రంగారెడ్డి కాన్సెన్సీ ఎమ్మెల్యే ఆయనకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని నా తరఫు నుంచి కోరుకుంటున్నాను నేను. ఎందుకను రంగారెడ్డికి ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయనకి ఇవ్వాలి సార్. ఇట్లయినా రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మా ఈ ఛానల్ చూసి మా ఎమ్మెల్యే సాబ్, కాన్సెన్సీ ఎమ్మెల్యే సాబ్ మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం అయితే సార్ ఉన్నోళ్ళకే చూసింది. ఇంకొకటి ఉద్యమకారులకు వాళ్ళకి వీళ్ళకి అంతా చేతికి చిప్ప ఇచ్చింది సార్. 10-12 సంవత్సరాలు చేసినాం, ఒక లోన్ ఇయ్యలే, ఏం చేయలే. మైనార్టీ వాళ్ళకు ఉన్నోళ్ళే తిన్నారు కానీ ఉద్యమకారులు చేసిన వాళ్ళకి ఏం దొరకలే. సాడదాకా మాట పోలే, అది కాలేదు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పాలన అయితే కరెక్టే ఉంది. మా ఆశ ఏముందంటే మల్లారెడ్డి రంగారెడ్డి గారికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.